యూనిట్ 3 చూద్దాం. యూనిట్ 3లో ఏమేమి ఉంటాయి జస్ట్ ఇండెక్స్ చూద్దాం. 4 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్, తర్వాత టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, తర్వాత అడ్రసింగ్ మోడ్స్, తర్వాత ఇన్స్ట్రక్షన్ సెట్. సో ఫస్ట్ టాపిక్ ఏంటిది? ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్. ఒక ఇన్స్ట్రక్షన్ లోపల ఎలా ఉంటుంది ఫార్మాట్ చూద్దాం. సరేనా, ఇది మన ఫస్ట్ టాపిక్. బేసిక్గా ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం. మూవ్ ఏ టు LH, ఇది ఒక ఇన్స్ట్రక్షన్. ఓకేనా, నేను ఒక ఇన్స్ట్రక్షన్ అంటారు. రైట్. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే బేసిక్గా రెండు ఉంటాయి. ఒకటి ఆప్ కోడ్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి ఆపరేండ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ మూవ్ అని చూసారా, దీన్ని ఆప్ కోడ్ అంటారు. ఇది రెండు ఆపరెంట్స్. సో ఇప్పుడు ఈ రెండు ఆపరెంట్స్ అన్నాం కదా, ఏ టు LH ఉంది. ఇలా సోర్స్ ఎయిడ్ డెస్టినేషన్ ఏంటంటే ఏదంటే ఇది సోర్స్. ఓకేనా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన ఇన్స్ట్రక్షన్. ఇది ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది, ఏ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది, ఇది దీని యొక్క డెస్టినేషన్. ఓకే, ఇలా ఉంటుంది బేసిక్గా ఒక ఇన్స్ట్రక్షన్ లోపల. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆప్ కోడ్ ఉంటుంది, ఆపరేట్ ఉంటుంది. ఆప్ కోడ్ అసలు ఇన్స్ట్రక్షన్ ఏం ఆపరేషన్ చేయాలనుకుంటుంది, మూవ్ ఆపరేషనా, రీడా, రైటా, ఏ ఆపరేషన్ చేయాలనుకుని చెప్పేదే ఆప్ కోడ్. ఇక ఆపరేటర్ అనేది ఆపరేండ్లో ఏముంటుంది, సోర్స్ ఇంకా డెస్టినేషన్. ఆ ఇన్స్ట్రక్షన్ ఏ సోర్స్ నుంచి ఏ లొకేషన్కి డెస్టినేషన్కి పోతుంది అనేది ఆపరేట్ ఉంటుంది. ఓకే, ఇదే ఇప్పుడు ఇక్కడ రాసాం. ఇప్పుడు ఇక్కడ డెఫినేషన్ పరంగా చూద్దాం, డెఫినేషన్ ఎలా రాయాలో. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్, ఇది ఆప్ కోడ్ ఆపరేట్. ఇక్కడ చూడండి, ఆప్ కోడ్ ఇట్లా రాస్తాం. ఇట్ ఈస్ అ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఆపరేషన్ కోడ్. ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద టైప్ ఆఫ్ టాస్క్ ఈస్ కోపింగ్. ఏ టైప్ ఆఫ్ టాస్క్ చేయాలనుకుంటున్నాను, రీడ్ ఆపరేషనా, రైటా. ఇది నేను ఇక్కడ మూవ్ అంటే ఆ ఇన్స్ట్రక్షన్ అనేది మూవ్ అవుతుంది. ఈ టాస్క్ చేయాలనుకుంటున్నాను, వాడు చూసినాక అర్థమైపోతుంది. తర్వాత ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ పార్ట్ అంటే ఏంటి, ఆప్ కోడ్. తర్వాత ఆపరేట్ అంటే ఏంటిది, కెన్ బి సోర్స్ ఆపరేట్ ఆర్ డెస్టినేషన్ ఆపరేట్ లోపల రెండు ఉంటాయి, సోర్స్, డెస్టినేషన్. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది ఏదైతే తర్వాత రాస్తాం. ఇప్పుడు సపోజ్ B11H అని రాస్తాం. ఇది ఏంటిది, సోర్స్, ఇది డెస్టినేషన్. ఓకే, ఆపరేట్ ఇన్ ద స్పెసిఫిక్ టాస్క్ ఈజ్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఆన్ దిస్ ఆపరెంట్స్. ఇప్పుడు మూవ్ అనే ఆపరేషన్ చేస్తున్నాం. ఆ ఆపరేషన్ దేనిపైన చేస్తున్నాం, DVT పైన చేస్తున్నాం, ఈ ఆపరెంట్స్ పైన చేస్తున్నాం అని అర్థమైపోతుంది. ఇన్ సమ్ ఇన్స్ట్రక్షన్ దే సోర్స్ ఆపరెంట్ మే బి 0. కొన్ని ఆపరేషన్లో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు A13H ఉన్నాయి కదా, ఇది సోర్స్ కదా, సోర్స్ 0 కూడా ఉండొచ్చు. ఓకేనా, మేబీ 2 అడ్రస్, ఇట్లా 0 ఉండొచ్చు, లేకపోతే ఇలా 2 అడ్రసెస్ అని ఉండొచ్చు. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్.